సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మీరే డివైడ్ చేస్తున్నారు. 4 సార్లు 5 సార్లు లేస్తున్నారు. ఈరోజు అధ్యక్ష బీసీ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తారు. నేను మరి వారి మంచి పోర్ట్ఫోలియోలు వారు చదువుకున్న వాళ్ళకు మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం తప్పేముంది, మంచి పోర్ట్ఫోలియో ఎందుకు ఇస్తలేరు అన్నాను, అది మాట్లాడాము. దాన్ని పక్కన పెడితే ఈరోజు నేను కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడితే ఇంతమంది లేచి మీద పడితే ఎట్లా అధ్యక్ష? వీరికి కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడాలంటే వారు తట్టుకోలేకపోతుండ్రు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఎందుకోసం మరి దాని మీద ఆన్సర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ లాంటి సీనియర్ ఆఫీసర్ ఎందుకోసం రాజీనామా చేయాల్సి వచ్చింది అధ్యక్ష? మీ పద్ధతి చూసి తట్టుకోలేక రాజీనామా చేస్తే దాని గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు అధ్యక్ష? ఈరోజు ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ కూడా ఈ రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసేటువంటి పరిస్థితి లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉన్నదని మాత్రమే నేను అంటున్నాను అధ్యక్ష. ఈరోజు చట్టసభల్లో అధ్యక్ష అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఉంటుంది, కానీ తెలంగాణలో ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, కరప్షన్ హౌస్ అధ్యక్ష. ఈరోజు 3 హౌజులు అయిపోయినాయి అధ్యక్ష. ఇక్కడ ఈ కరప్షన్ హౌస్ దాటుకుంటేనే ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. ఈరోజు నేను చెప్పేటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈరోజు సీనియరు సిన్సియరు హానెస్ట్ ఆఫీసర్లు ఈ రాష్ట్రం నుంచి తప్పుకునేటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడ్డదో దాని మీద మీరు ఒకసారి మేధోమథనం చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒకవైపు భూ కబ్జాల పర్వం అధ్యక్ష, సామాన్యుడు సొంతింటి కళ ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్ల అధ్యక్ష బుల్డోజర్లతో కూల్చేస్తా ఉన్నారు. ఈరోజు ఆ భూములన్నీ జమ చేసి హైడ్రా పేరు మీదనో ఇంకొక పేరు మీదనో ఈరోజు మీరు కూల్చేటువంటి వేల కుటుంబాలను రోడ్డు మీద పడేసి ఈరోజు మరి ప్లాట్లను మీరు జమ చేసుకొని ఎవరికి ఇద్దామనుకుంటున్నారు అధ్యక్ష? ఎవరి ఖాతాలో ఇద్దామనుకుంటారు అధ్యక్ష? ఎవరికి రాసిద్దామనుకుంటున్నారు అధ్యక్ష? ఆ భూములన్నీ జమ చేసి ఎవరి కోసం జమ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష? ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఈరోజు సామాన్యుల ఇల్లు కూలగొట్టేసి ఆ భూములన్నీ జమ చేసి ఎవరికి పట్టాలు చేసి ఇద్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నారో ఒక్కసారి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వారి అర్థనాదాలు వినబడతలేవు అధ్యక్ష, వారి ఏడుపులు వినబడతలేవు అధ్యక్ష. ఈ రకంగా ఈరోజు ఒక కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇదే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ఇదే ప్రభుత్వం వాళ్ళ దగ్గర హౌస్ ట్యాక్స్ తీసుకుంటుంది, ఇదే ప్రభుత్వం కరెంటు బిల్ తీసుకుంటుంది. అదే ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇల్లు కూలగొడితే ఆ కుటుంబం రాత్రికి రాత్రి ఎక్కడ పోతుంది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష, దానికోసం సమాధానం చెప్పరు అధ్యక్ష. ఈరోజు ఎవరి కోసం జమ చేస్తున్నారు? ఈ భూములు ఎవరి కోసం జమ చేస్తున్నారు అధ్యక్ష? అంటే ఆయన ఇండ్లు కూలగొట్టా దేం చేసి అంటే పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టి మీరు ఎవరి కోసం జమ చేస్తారు ఇల్లు? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు అధ్యక్ష ఇల్లు కూలగొట్టకుండా గతంలో కూడా ఇంతకుముందు ఉదయం డిబేట్ జరిగేటప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ముందు మేము ఒకలాగా అనుకున్నాం, తర్వాత ఒక ఇల్లు కూడా కూలగొట్టకుండా దాన్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నాం. అంతలోపల ఎలక్షన్ చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు నా సోదరుడు మాట్లాడుకుంటూ ఇల్లు కూడగొడితే ఎటు పోవాలి, ట్యాక్స్ కట్టించి అంత కట్టించి, మరి ఇదే మాట మరి గుజరాత్లో సబర్మతి నది మీద కట్టినటువంటి నది మీద నేను మొన్న పోయి అడిగిన అధ్యక్ష, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలిపించి అడిగితే ఎన్ని అంటే 10,000 కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించి చేయాల్సి వచ్చింది, వాళ్ళకు ప్లాట్లు ఇచ్చేయాల్సి వచ్చిందని. మరి ఆడ గుజరాత్లో కట్టుకోవచ్చు, మన మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకోవద్దా అధ్యక్ష? మరి ఆడ చేస్తేనేమో సంసారం అవుతుంది, ఈడ చేస్తుంది వ్యభిచారం అవుతుందా అధ్యక్ష? ఏంటిది? అలాంటి సుందర నగరం మరి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉదయం ఏం మాట్లాడారు, దాదాపు 1,00,000 మంది ఎఫెక్టెడ్. మరి 1,00,000 మంది ఎఫెక్టెడ్ అయ్యేటువంటి ఆ మూసీలో మరి వాళ్ళ జీవన విధానాన్ని అట్లనే వదిలిపెడదామా? ఆ దోమలకు, ఆ మురుగుకు, ఆ వాసనకు వాళ్ళ బతుకులను అట్లే వదిలిపెడదామా? దీనికి కూడా కొన్ని గైడ్లైన్స్ తీసుకొని ఖచ్చితంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన మధ్యలో పోతున్నటువంటి జీవ నదిని ఖచ్చితంగా మనం పునర్జీవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఏ మాదిరిగా అయితే సబర్మతి నది మీద కట్టారో ఆ మాదిరిగానే మనము ఈ విధంగా మన హైదరాబాద్లో నడిగడ్డలో పోతున్నటువంటి మూసీ మీద కూడా కట్టాల్సిన అవసరం ఉంది. పేదోళ్ళ జీవితాలని కూడా వాట్ బెస్ట్ ఒకవేళ ఏమైనా మనం అక్కడ తీయగలిగితే ఎంత తక్కువ తీసి మనం ఆ నది నిర్మాణం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ నుంచి కింద నల్గొండ వరకు కూడా పోయి సస్యశ్యామలమై ఈ మురుగు మధ్యలో, ఈ కంపు మధ్యలో లేదా దోమల మధ్యలో బతుకుతున్న వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపడానికి ఒక ప్రక్షాళన కార్యక్రమం తీసుకుంటే అధ్యక్ష, వాళ్ళు తీసుకున్నప్పుడేమో అది కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా జీవితాలు బాగు చేద్దామని ఒక మంచి ఆలోచన చేస్తే ఈ రోజు మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.